హైదరాబాద్ అవకాశాలకి పెద్ద వేదిక. తల్లిదండ్రులు కూడా తమ ఆడపిల్లల్ని పంపించడానికి భయపడకుండా పంపించేటువంటి ప్రదేశం. చెన్నై, పూణే తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది వర్కింగ్ ఉమెన్ మనకి హైదరాబాద్లోనే కనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే విద్యార్థుల్లో ఎవరైతే మగపిల్లలు ఉంటారో వాళ్ళకన్నా కూడా ఎక్కువ శాతం మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఇంకా ఉద్యోగాలు చేసిన వాళ్ళు కావచ్చు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఓవరాల్గా పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, ఇలా చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ బయట ఎన్వైర్న్మెంట్తో వర్కింగ్ కల్చర్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ పార్టిసిపేట్ చేసే పాపులేషన్ 52.7% ఉంది. 2023లో అది 33% మధ్య ఉంటే అది 52.7కి పెరిగింది. అంటే ఇంకా చెప్పాలంటే మహిళల రక్షణ విషయంలో టాప్ 5 సిటీస్లో మన 3rd సిటీ అని కూడా చెప్పుకుంటారు. ఇక్కడ నిఘా ఎక్కువ ఉంది, షీటీమ్స్ ఉన్నాయి, సర్వేలెన్స్ జరుగుద్ది, అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రులు అందులోనూ హైదరాబాద్ లాంటి మహానగరంలో తిరగడం అన్నది చాలా సేఫ్ అనేటువంటి ఒపీనియన్స్ ఎప్పటి నుంచో ఉంటూ ఉన్నాయి. కానీ ఇవన్నీ నిజమేనా? నిజంగా మహిళలు అంత సేఫ్గా ఉన్నారా? ఈ విషయం మీద చాలా వాదనలు వినిపిస్తున్నప్పటికీ సర్వేలు తీసుకోవచ్చు, లేకపోతే మనం వాళ్ళు వీళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ తీసుకుని ఒక నిజ నిర్ధారణ చేయకపోవచ్చు. కానీ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సుమతి ఈ మే 5వ తారీఖు రాత్రి 12:30 నుంచి 3 గంటలన్నర వరకు దాదాపు 3 గంటలు అక్కడే ఉన్నారు. మహిళల పరిస్థితి ఎలా ఉంది, అర్ధరాత్రులు ఎలా ఉందని తెలుసుకోవడానికి. అది కూడా ఆవిడ చూస్ చేసుకున్నటువంటి పాయింట్ కూడా దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్ అనేది మనం ఇదివరకు దిశ లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఎక్కడో అవుట్ ఆఫ్ స్పేస్ ఉండింది, అక్కడ ఎక్కడో సీసీటీవీ కెమెరాస్ ఇవంతా ప్రాబ్లం అయిందని ఇట్లా చాలా విన్నాం. ప్రతిసారి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉమెన్ మీద దానికి ఎన్నెన్నో కారణాలు వినిపిస్తుంటాయి. కానీ దిల్సుఖ్ నగర్ లైట్స్ ఉన్నటువంటి ఏరియా, సీసీటీవీ సర్వేలెన్స్ అంతా వర్క్ చేస్తున్నటువంటి ఏరియా, ఇంకా చెప్పాలంటే జనాలు యాక్టివ్గా ఉండేటువంటి ఏరియా, కోచింగ్ సెంటర్స్ అన్నీ కాన్సన్ట్రేట్ అయినటువంటి ఏరియా. అర్ధరాత్రుల వరకు దాదాపు ఆల్మోస్ట్ 9, 10, 11 వరకు కోచింగ్లు నడుస్తూనే ఉంటాయి, జనసంచారం ఉంటుంది. మరి ఇన్నున్నటువంటి ఏరియాలో ఆవిడ ఒక మహిళల రక్షణ గురించి అటువంటి స్పాట్ని ఎన్నుకున్నప్పుడు ఒక 3 గంటల సమయంలో, అంటే 12 నుంచి 3:30 గంటల సమయంలో ఒక మహిళా కమిషనర్ని 40 మంది పోకిరీలు చుట్టుముట్టి వివిధ రకాలుగా వేధించారంటే, ఆఖరికి కొంత అసభ్య పదజాలంతో ఏవైతే మనము కొంచెం చాలా అప్సిన్గా చెప్పుకుంటామో, లేకపోతే చాలా ఇబ్బంది పడతామో అటువంటి పదాలతో కూడా ఆవిడని దూషించారంటే, ఒక మహిళా కమిషనర్ పరిస్థితి అలా ఉంటే ఇప్పటికీ మనం హైదరాబాద్ సేఫ్ రీజియన్గా చెప్పుకోగలమా మహిళల కంటే? ఖచ్చితంగా చెప్పలేం. దీనికి మనకి సర్వేలు అక్కర్లేదు, అప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి నెంబర్స్ ఎంతమంది ఉమెన్ సేఫ్గా ఆ రిపోర్ట్స్ అక్కర్లేదు. ఒక మహిళా కమిషనర్ తను స్వయంగా వెళ్ళి మొత్తం హైదరాబాద్కి చాటి చెప్పినటువంటి ఒక సత్యం ఏంటంటే, ఇక్కడి నుంచి కాదు ఎప్పటి నుంచో ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ఈ సత్యం ఇంకా ఫ్యాక్ట్గా ప్రూవ్ అయింది. అదేంటంటే హైదరాబాద్ ఇక మహిళలకు ఏమాత్రం సేఫ్ కాదు. అయితే ఇది ఇప్పుడు సుమతి తీసుకున్నటువంటి ఈ డెసిషన్ వల్ల మాత్రమే కాదు, ఇంతకుముందు అంటే దాదాపుగా ఈ 2026 ఫిబ్రవరిలో హాటర్ఫ్లై అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది, లైఫ్ స్టైల్ స్టోరీస్ చేస్తూ ఉంటారు. దాంట్లో 2AM స్టోరీస్ అనేటువంటి ఒక శీర్షిక ఉంది. ఆ 2AM స్టోరీస్లో ఒక స్టోరీని రాస్తూ జాన్వి మాన్చంద్ అనేటువంటి ఒక మహిళ, ఎవరైతే ఒక జర్నలిస్ట్ అనుకోవచ్చు, ఆ వెబ్సైట్కి పనిచేస్తున్నారో ఆవిడ కూడా నైట్ పరిస్థితులు ఎలా ఉంది హైదరాబాద్లో అని తెలుసుకోవడానికి వచ్చి అర్ధరాత్రి ఇదే ప్యాటర్న్లో చెక్ చేస్తూ తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్న క్రమంలో ఆవిడ కూడా ఇదే రాశారు. ఏమనంటే, హైదరాబాద్ అనేది ఒక సేఫ్ ప్రదేశం కాదు, అక్కడ తిరగడం అనేది అంత సేఫ్ కాదు, మనకి ఎవరికి కూడా సేఫ్గా ఉన్న ఫీలింగ్ రాదు, చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు, మనం సేఫ్గా ఫీల్ అవునటువంటి సర్కమ్స్టాన్సెస్, పీపుల్ అక్కడ ఉన్నారనేటువంటి తన అనుభవాల్ని కూడా ఆవిడ 2AM స్టోరీలో షేర్ చేసుకున్నారు. అది కూడా 2026లోనే జరిగింది, ఫిబ్రవరిలో జరిగినాక మేలో సుమతి అనుభవం కూడా అదే నిజమని నిరూపిస్తుంది. 2025లో వచ్చినటువంటి ఒక డేటాని కనుక మనం పరిశీలిస్తే క్రైమ్ రేట్ హైదరాబాద్ మొత్తంలో అయితే తగ్గింది, కానీ ఉమెన్ మీద జరిగేటువంటి క్రైమ్స్ మాత్రం 6% పెరిగాయని, 2024లో కేవలం 2482 కేసులు రిజిస్టర్ అయితే 2025కి వచ్చేసరికి 2625 కేసులకు పెరిగాయి. అంటే ఓవరాల్గా మనం హైదరాబాద్ సెక్షన్ని కూడా అబ్జర్వ్ చేస్తే క్రైమ్ రేట్ పరంగా మొత్తం అన్ని నేరాల రేట్లు కూడా అంతో ఇంతో 15% తగ్గితే, కేవలం మహిళల మీద జరిగేటువంటి దాడులు కానీ హత్యలు కానీ 6% పెరిగాయి. సో ఈ మొత్తం మనకి చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ ఎంత పెద్ద డెవలప్డ్ సిటీ అయినా, ఫ్యూచర్ సిటీ అని ముఖ్యమంత్రి చెప్తున్నా, షీటీమ్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నా, ప్రతిదానికి మనం సోషల్ మీడియా ఉంది, మనం చాలా సేఫ్గా ఉన్నాం అనుకుంటున్నా, గ్రౌండ్ ఏరియాస్లో గ్రౌండ్ రిపోర్ట్ చెప్పే సత్యం ఏంటంటే, మనం ఒంటరిగా ఈ హైదరాబాద్ నగర వీధుల్లో, ఆఖరికి నగరాల్లోనూ అంటే దిల్సుఖ్ నగర్ లాంటి రద్దీ జనాలుండే ప్రాంతాల్లోనూ ఆడపిల్లలు క్షేమంగా సంచరించలేరు. అలాగే అంతో ఎంతో జనాలుండే అక్కడే సంచరించలేకపోతే ఇక మామూలుగా ఎక్కడో అవుట్స్కర్ట్స్లో అక్కడ ఉండే సేఫ్టీగా ఉండే ఛాన్సెస్ అయితే లేవు. సో సుమతి విషయంలో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అవ్వడం, డ్రగ్స్ ఎఫెక్ట్లో ఉండడం, ఇదంతా కూడా ఇది కూడా కొంచెం డిస్కస్ చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు లేకపోతే ఉద్యోగులు, అంటే తెలిసి తెలియక
కొంత వాళ్ళు ఏదో ఆవేశంలో ఉద్రేకంలో చేశారనుకుంటే ఒక రకం, చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగులు ఇటువంటి చర్యలు చేయడం అనేది ఇంకా బాధించేటువంటి విషయం. ఉమెన్ సేఫ్టీకి పోనీ ఇలాంటి సెక్షన్ ఉంటే కొంత కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, వీళ్ళు చదువుకొని వీళ్ళు ఎడ్యుకేట్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆశావాద దృక్పథం ఉంటుంది. కానీ ఎడ్యుకేటెడ్ పీపులే ఇలా చేస్తూ ఉంటే వాట్ కెన్ వీ డూ? సో ఇది ఇప్పుడు హైదరాబాద్ మహిళల మీద ఉన్నటువంటి ముందున్నటువంటి ప్రధాన ప్రశ్న. సో మీ రక్షణ ఆల్మోస్ట్ ఆల్ మీ బాధ్యతే అని ఈ ఇన్సిడెంట్ అయితే ప్రూవ్ చేస్తుంది. సుమతి కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు, 25 ఏళ్ల క్రితం కాజీపేట్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఇటువంటి యాక్షన్ ఆవిడ మహిళల సేఫ్టీ కోసం ఇటువంటి నిఘానే చేపట్టారు. సో ఓవరాల్గా ఈ సుమతి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది మీకు ఎలా అనిపించింది? అంటే మీలో ఎంతమంది హైదరాబాద్లో ఉండడాన్ని చూసి భయపడుతున్నారు, లేకపోతే ఇదంతా కామన్ వీ కెన్ ఫేస్ ఇట్ అనుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.